నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ని తీసుకుందాం. ఇక ఈనాడు పేపర్ని తీసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ట్రంప్ మరో షాక్ అనేది అయితే ఒక హెడ్లైన్ కింద ఉంది. దీనికి సంబంధించి ఏమి డీటెయిల్స్ ఉన్నాయి అని చూసే ముందు కొన్ని సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఔషధాలపై దిగుమతి పన్ను 100%. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు 1 నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడి కొత్త నిర్ణయం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై 100%, వంటగదిలో బిగించే అరలు వంటి వాటిపై, స్నానపు గదుల్లో సమకూర్చే హంగులపై 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. అయితే కొన్ని రకాల వస్తువులపై, దిగుమతి చేసుకునే వస్తువులపై ఆయన ఏం చేశారంటే పన్ను విధించారన్నమాట. అదేంటి అనేవి కూడా క్లియర్గా ఇచ్చారు. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు 1 నుంచి అమల్లోకి, అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ పన్నుల అమలు అనేది అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటో చూద్దాం. నైజార్ తీసిన చిత్రాలు అదరహో. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాము. అయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. అసలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైజార్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహం తన పని మొదలుపెట్టింది. జూలై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ శాటిలైట్ చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉపగ్రహంలోని ఎస్ బ్యాండ్ రాడార్ను ఇస్రో, ఎల్ బ్యాండ్ రాడార్ను నాసా రూపొందించాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ పూచికత్తు లేకుండానే రైతులకు రుణాలు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అండ్ మ్యాటర్ కూడా ఉంది, ఏంటో చూద్దాం. గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ తోడ్పాటు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. అసలు ఏంటి అనేది చూద్దాం. బహిరంగ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులను నిల్వ చేయటాన్ని ప్రోత్సహించేందుకు గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. నిల్వ చేసిన సరుకుపై పూచికత్తు లేకుండా రైతుకు గరిష్టంగా 75 లక్షల అంటూ వార్త అయితే మెయిన్ హెడ్లైన్లో ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ఈరోజు దసరా ఉత్సవాలు మొన్న స్టార్ట్ అయినాయి కదా. అయితే ఈరోజు అయితే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అయితే భక్తులను కరుణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ అవతారంలో అమ్మ అందరికీ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ హెడ్లైన్ ఏముందనేది ఒకసారి చూద్దాం. ముత్యాల పందిరిలో కాళీయ మర్ధనుడి వైభవం అంటూ వార్త అయితే ఉంది, బ్రహ్మోత్సవాలకు సంబంధించి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. శ్రీ మలయప్ప స్వామి కాళీయ మర్ధనుడి అలంకరణలో భక్తకోటికి అభయప్రదానం చేశారు. రుక్మిణి సత్యభామ సమేతంగా తిరువీధుల్లో విహరించారు. ఉదయం సింహవాహన సేవలో స్వామివారు యోగ నరసింహుని రూపంలో దర్శనమిచ్చారు అంటూ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ అనమాట. ఇప్పుడు బాగా ఏపీలో బర్నింగ్ టాపిక్ ఏమిటయ్యా అంటే ఇదే. శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద మనం మాట్లాడుకుంటే, మొన్న శాసనసభలో కామినేని శ్రీనివాస్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది వెళ్ళి ఆయన్ని కలవడానికి వెళ్తే ఆయన వాల్యూ ఇవ్వలేదు అన్నట్టుగా శ్రీనివాస్ గారు చెప్పారు. దాని మీద కూడా ఈయన బాలకృష్ణ గారు రియాక్ట్ అయింది బాగానే ఉంది. కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన మాజీ సీఎం కదా, ఒక మాజీ సీఎంని ఎట్లా మాట్లాడతారు అంటూ ఆయన కూడా
బాలకృష్ణ గారు కూడా నోరు జారడం జరిగింది. అయితే దీని మీద రకరకాలుగా కుట్రలని కొంతమంది అంటే విలువ లేకుండా శాసనసభలో అలా ప్రవర్తిస్తారు ఏంటి, అసలు టాపిక్స్ ఏమి లేవు, ప్రజా సమస్యలు ఏమి లేవు, ఉన్నదల్లా ఏంటి అంటే ఇదొక్కటే టాపిక్. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా ఇదే టాపిక్. ఏపీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే ఇటువంటి కాంట్రవర్సీలు ముందుకెళ్తుందా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు ఖండించరా అని నిన్నంతా మొత్తుకున్నారు చాలామంది, మొన్నంతా కూడా అదిగో ఖండించారు. ఆయన ఏం చెప్పారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి, వ్యక్తిగత అంశాలని సభలో ప్రస్తావించడమా, వ్యక్తిగతంగా ఎవరిని ఎవరు దూషించుకోవద్దని బయటే చెప్తున్నాము, ఇంకా పైగా మీరు శాసనసభలో ఎలా చేస్తారు అంటూ అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ సమావేశం అనుకుంటున్నారా, పార్టీ సమావేశాల్లోనే వ్యక్తిగతంగా ఎవరికెవరు మాట్లాడుకోరు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే శాసనసభ అనేసరికి ఎన్ని కోట్ల మంది ప్రజలకి అది మనం ఎలా భావిస్తాం దాన్ని శాసనసభని, అలాంటిది వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు, మనం పార్టీ సమావేశాల్లోనే అలా మాట్లాడుకోం కదా, అలాంటిది శాసనసభలో ఎలా మాట్లాడతారు అంటూ వాళ్ళని నిలదీశారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఎవరైతే శాసనసభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు రియాక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఇచ్చిపడేసినట్టుగా తెలుస్తుంది. సుధీర్ రెడ్డి, కూన రవికుమార్లకు క్లాస్, బోండా ఉమా వ్యాఖ్యలపైన మండిపాటు అంటూ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. అయితే ఒకసారి లోపల ఏమున్నాయి కూడా చూద్దాం. ఈ హెడ్లైన్సే కాకుండా ఎవరెవరిని ఏమి అన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం, ఇష్టానుసారం మాట్లాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఎలా పడితే అలా ఎలా మాట్లాడతారు, సభలో ఎలా నడుచుకోవాలో తెలీదా, గతంలో ఏం జరిగింది, వాళ్ళు అలా నడుచుకున్నప్పుడే కదా మనం వాళ్ళని నిలదీశాము, ఇప్పుడు మనం గనక అలాగే ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని నిలదీయరా అంటూ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే శుక్రవారం ఉదయం కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదా అని వారిద్దరికీ ఆయన క్లాస్ తీసుకున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని నియంత్రించాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్కు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. అసలు అక్కడ ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు, అలా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మీకు లేదా అన్నట్టు పల్లా శ్రీనివాసరావు గారిని కూడా మందలించినట్టుగా తెలుస్తుంది. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని నియంత్రించాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్కు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. గురువారం శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడటం, శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీ అనుకుంటున్నారా, పార్టీ సమావేశం అనుకుంటున్నారా, ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావన ఏంటి, ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడటం ఏంటి అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. ఆయన చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడు ఎవరు ఇటువంటి ప్రోత్సహించరు, అలా ఎలా మాట్లాడతారు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడినట్టుగా ఎలా పడితే అలా ప్రవర్తించినట్టుగా మన సభలో మన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అలా ఎలా ప్రవర్తిస్తారు అలా అని చెప్పి ఎవరికి వాళ్ళకి గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది, హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేదో కూడా చూద్దాం. బీహార్ మహిళల ఖాతాల్లోకి 10,000 75 లక్షల మందికి లబ్ధి, సీఎం మహిళా రోజ్గార్ యోజనకు శ్రీకారం, ఆర్జేడీ కూటమిని అడ్డుకోవాలని మోదీ పిలుపు అంటూ దీనికి సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఏమున్నాయి ఏంటి అనేది తెలియాలి అంటే, ఇంకా పూర్తిగా తెలియాలంటే పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి డీటెయిల్స్. ఒకసారి పేజ్ నెంబర్ 10కి వెళ్ళండి. నెక్స్ట్ 4 నగరాల్లో యోగా ప్రచార కేంద్రాలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో త్వరలో యోగా ప్రచార పరిషత్తు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతి నగరాల్లో ప్రచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
యోగా, ప్రకృతి వైద్యం పరిశోధనలను ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నాం. పరిషత్తుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. యోగా, ప్రకృతి వైద్యం, ప్రజారోగ్య రంగాలకు చెందిన నిపుణులతో విడిగా ప్యానెళ్లు ఏర్పాటవుతాయి అంటూ నిన్న ఒక ఆరోగ్య శాఖ అయితే ఒక వార్త అయితే ప్రకటించింది. ఏమిటి అంటే 4 నగరాల్లో యోగా ప్రచార కేంద్రాలు అయితే ఉండబోతున్నాయి. ఆ 4 నగరాలు ఏమిటయ్యా అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఒంగోలు. ఈ 4 నగరాల్లో కూడా యోగాకు సంబంధించి, అలాగే ప్రకృతి వైద్యానికి సంబంధించి, అలాగే పరిశోధనలను ప్రోత్సహించడానికి సంబంధించి ప్రచార కేంద్రాలు అయితే 4 నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నామంటూ వైద్య ఆరోగ్య శాఖ ఒక వార్తని బయటకు తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై 18,000 ఖర్చు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ప్రైవేటు బడుల్లో ఆ వ్యయం 32,000, గవర్నమెంట్ అయితే 18,000 ఖర్చు, ప్రైవేటు బడుల్లో 32,000. 9 నుండి 12 తరగతుల్లో 11.2% మంది చదువు మానేస్తున్నారు. 9 నుంచి 12వ తరగతుల్లో అయితే 11.2% మంది చదువు మానేస్తున్నారు. చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెల్లడి. ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఏం చెప్పారో ఆ నివేదిక ప్రకారం అంటే 9 నుంచి 12 తరగతుల్లో 11.2% మంది చదువు మానేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థిపై వారి తల్లిదండ్రులు సగటున 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 18,479 రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులపై చేస్తున్న ఈ వ్యయం జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. జాతీయ స్థాయిలో సగటున 12,616 ఖర్చు చేస్తుండగా రాష్ట్రంలో దానికంటే 5,863 రూపాయలు ఎక్కువగా ఉంది. ఏపీలో ఖర్చు చేస్తున్న దాంట్లో కోర్సు ఫీజు 11,400 రూపాయలు కాగా మిగతాది రవాణా, యూనిఫామ్స్, పుస్తకాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నట్లు చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో సగటు రేటు కంటే రాష్ట్ర స్థాయిలో సగటు రేటు ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అంటే 5,863 రూపాయలు ఎక్కువగా ఉంది. ఈ 5,863 రూపాయలు ఎక్కువ దేనికి అవుతుందయ్యా అంటే రవాణా, యూనిఫామ్, పుస్తకాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. సో మెయిన్ ఈనాడు పేపర్కి సంబంధించిన వార్తలు అయితే ఇవి ప్రజెంట్. సో ఈనాడు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమున్నాయి చూద్దాం. సేమ్ సాక్షిలో కూడా ఫస్ట్ ట్రంప్దే ఇచ్చారు, చూద్దాం. ట్రంప్ ఫార్మా షాక్, ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, ఫర్నిచర్పై 30% సుంకం, భారీ ట్రక్కుల దిగుమతిపైన 25% వడ్డన అంటూ పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో కూడా చూద్దాం. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్లో ప్రకటన. అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారం, నిపుణులు. ద్రవ్యోల్బణం ఎగబాగుతుందంటున్న ఆర్థికవేత్తలు అంటూ దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఇంకా పూర్తి ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే పేజ్ నెంబర్ 12లోకి వెళ్తే పూర్తి దీనికి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. మన ఫార్మాపై ప్రభావం ఉండదు, టారిఫ్లు పేటెంట్ బ్రాండెడ్ ఉత్పత్తులకే పరిమితం, నిపుణులు. మనకు సంబంధించింది అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. 3 వారాల కనిష్టానికి సూచీలు, సెన్సెక్స్ 733 పాయింట్లు క్రాష్ అంటూ బిజినెస్కి సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం. సోషల్ మీడియా సిబిఐ దర్యాప్తు అనేది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అక్రమ అరెస్టుపై దీనికి సంబంధించిన హెడ్లైను, సబ్ హెడ్లైను డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్కటి చదివి చెప్తా. పోలీసుల చర్యలు దారుణంగా, అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలు ఉన్నాయి. వాస్తవాలకు పోలీసులు చెబుతున్న దానికి పొంతన కుదరటం లేదు. ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏమని? పోలీసుల విశ్వసనీయతపై
మాకు ప్రాథమిక అనుమానాలు ఉన్నాయి, మాకైతే డౌట్స్ ఉన్నాయి, సో అలా మీరు వ్యవహరిస్తారు, అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం అంటూ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ పేపర్లోనే ఇచ్చారు, చూడండి ఎంత బాగా ఇచ్చారు. వాళ్ళు చేసిన దానికి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా, జైలు కన్నా బెయిల్కు ప్రాధాన్యం ఉండాలి, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం, మాట్లాడితే అరెస్టు చేస్తారన్న భయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. ఇది ఒక రకం వాళ్ళ పేపర్లోనే వేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళే తిట్టుకున్నట్టుకుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా మీడియా ముందుకు కానీ ఒక మైక్ పట్టుకొని వెళ్తే భయపడిపోయేవాళ్ళు, ఏం మాట్లాడితే ఏం చేస్తారో, అక్రమ అరెస్టులు ఎక్కడ పెడతారో అన్న భయంతో కనీసం మాట్లాడడానికి ముందుకు కూడా వచ్చేవాళ్ళు కాదనమాట. ప్రజల్ని భయపెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళే వారు తీసుకున్నారు. ప్రభుత్వ లోపాలను విమర్శించడం నేరమనే భయానికి ప్రజలు లోనైతే ఇక ప్రభుత్వాలకు లోపాలు తెలిసేదెలా అని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. భారత న్యాయ వ్యవస్థలోని కీలక అంశాలపై ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పేజ్ నెంబర్ 4లో ఉంది డీటెయిల్స్. ఒకసారి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటే ఏంటంటే, ప్రభుత్వ లోపాలను విమర్శించడం నేరమనే భయానికి ప్రజలు లోనైతే ఏం జరుగుతుంది, ఓడిపోతారు. 2024లో జరగడానికి కూటమి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఎవ్వరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉన్నోళ్ళు ఇలా చేశారని చెప్పి మాట్లాడడానికి కూడా భయపడిపోయేవాళ్ళు ప్రజలు. మరి ఏం నెగిటివిటీ అన్నది ఓపెన్గా వచ్చి చెప్పుకునే స్వతంత్రం లేకపోతే ఎట్లా ఉంటారు, కామ్గా ఎలా ఓటింగ్ జరిగింది ఇలాగే వాళ్ళు పెట్టిన దాన్ని కనీసం బయటకు ఓపెన్గా చెప్పుకోలేక, వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పుకోలేక ఎంత మదన పడ్డారు అనేది ఒక రకంగా వీళ్ళు ఎవరికో తగలాలని వేశారు, కానీ అది ఎవరికి తగులుతుంది అనేది ఒకసారి వాళ్ళు చూసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. మండలి, నేను మండలిలో ఏం జరిగింది అనే దాని మీద ఇచ్చారు శాసన మండలిలో, దానికి సంబంధించింది కూడా ఒకసారి చూద్దాం. దళిత చైర్మన్కు అవమానం, తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన శాసన మండలి, ఏ విధంగా ఎందుకు అనేది కూడా సబ్ హెడ్లైన్స్లో ఇచ్చారు, అది ఒకటి చూద్దాం. జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు ఆహ్వానించలేదు, చైర్మన్ని ఆహ్వానించలేదు. దేనికి? జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించారు, దానికి ఆయన్ను మీరు పిలవలేదు. ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలకు పిలవలేదు. అసెంబ్లీ మండలి విప్ల భవనాల ప్రారంభోత్సవానికి అదే తీరు, మీరు ఎన్ని చేసినా సరే ఆయన పిలవాలి, ఆయనకి గౌరవించాలి, కానీ మీరు అలా చేయలేదు అంటూ సభాధ్యక్షుడికి విలువ లేదా, ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ సభానాయకుడు సమాధానం చెప్పాలి, చైర్మన్ మోషన్ రాజుకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన. ఈ పాయింట్ల మీద నిన్నంతా మండలిలో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అయితే తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన చైర్మన్, క్షమాపణ చెప్పకుండా దాటవేసిన మంత్రులు. దాని మీద అయితే వాళ్ళకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదంట. అయితే మేమైతే పిలిచామన్నట్టుగా అచ్చెన్నాయుడు అయితే చెప్పడం జరిగిందంట. తిరుపతి కార్యక్రమానికి మేము పిలిచామని అచ్చెన్న వ్యాఖ్యలను చెప్తే చైర్మన్ అయితే పిలవలేదు అన్నట్టుగా ఖండించినట్టుగా, క్షమాపణ చెప్పకుండా దాటవేశారు మంత్రులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. దళిత యువకులపై సిఐ దాష్టికం, దీనికి సంబంధించి ఇది హెడ్లైన్, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అరికాళ్లపై లాఠీలతో కొట్టి గులకరాళ్లపై నడిపించిన వైనం, తెల్ల కాగితాలపై సంతకం పెట్టించుకుని ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదే గతి పడుతుందని హెచ్చరిక. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కీలకంగా ఉన్నారనే అక్కసు, టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారన్న తప్పుడు ఫిర్యాదుతో రెచ్చిపోయిన సీఐ. ఇది వాస్తవం లేదో తెలియదు, కానీ ఒక వార్త అనేది ఇటువంటి బయటకు తీస్తే దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు పట్టించుకోవాల్సింది ఇది నిజమా కాదా అనేది జనంలోకి పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకళ్ళు నిజమైతే ఖండించాలి, ఇటువంటి ఫేక్, అది వాస్తవం కాదు తెలియదు, ఒకవేళ ఫేక్ ప్రచారమైనా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ వాళ్ళు ఇటువంటి చేస్తే ఆ సీఐ నిజంగా వాస్తవంగా అది నిజమైతే కూడా అటువంటి వాళ్ళతో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్, సాయి భార్గవ్ను ఎలా అరెస్టు చేస్తారు అంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఇచ్చారు, అదేంటో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కేసులో పోలీసులపై గుంటూరు సిబిసిఐడి కోర్టు ఆగ్రహం.
విడుదల చేయాలని ఉత్తర్వులు అంటూ పేజ్ నెంబర్ 12లో డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. నెక్స్ట్, ఇది వర్సిటీయా లేక జైలా అంటూ ఒక వార్త అయితే ఉంది హెడ్లైన్తో. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. విశాఖలో ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు, అసమర్థ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు, కనీస వస్తువుల కల్పనలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ఎవరి కోసమో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ విద్యార్థులైతే ఆందోళన నిన్న ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారంట. అక్కడ వస్తువులు లేవు, ఏమి లేవు, ఎవరి కోసమో మీరు మాకు ఎట్లా అన్యాయం చేస్తారన్నట్టుగా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సాక్షి పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వస్తే ఇదేనా పద్ధతి, సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం అంటూ శాసనసభలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు ఏం జరిగింది, ఏంటి, ఎవరెవరో ఏ విధంగా మాట్లాడారు అనే దాని మీద అలా మాట్లాడడం మంచిది కాదు, కరెక్ట్ కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఖండించడం జరిగింది. అసలు ఏమన్నారు ఏంటి అనేది ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. వ్యక్తిగత అజెండా, మంత్రులు లక్ష్యంగా వ్యాఖ్యల. బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్. పితాని బూర్ల ఆంజనేయులు పైన అసహనం. పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం. కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం. మంత్రి పయ్యావుల చీఫ్ విప్లు చూసుకోవాలి కదా అని ప్రశ్న. ఛాంబర్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. ఛాంబర్లో అయితే ఆయన వాళ్ళందరినీ పిలిపించి ఏం జరుగుతుంది ఏంటి, అలా ఎలా మాట్లాడతారు ఏంటి అనే దాని మీద వాళ్ళని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత అజెండాలు పెట్టుకొని మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అసెంబ్లీని పైరవేలకు వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల కోసం చర్చించే ఒక దేవాలయం లాంటి ప్లేసు. ఆ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలనే విషయాన్ని విప్పులు, మంత్రులు చూసుకోవాలి కదా. అసలు ఏం మాట్లాడాలి, ఒకవేళ మాట్లాడితే దాన్ని ఏ విధంగా తర్వాత అయినా రెక్టిఫై చేసుకోవాలి కదా. అసలు అలా మాట్లాడడానికి ఎలా చేస్తారో, ఎలా మాట్లాడతారు అన్నట్టుగా తెలిసింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకు వైసీపీకి మధ్య తేడా ఏంటి, ఇది పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకు వైసీపీకి మధ్య తేడా ఏంటి. సేమ్ ఇదే శాసనసభకు, అసెంబ్లీకి కూడా వర్తించింది. అసెంబ్లీలో వాళ్ళు ఎప్పుడో ఏదో అన్నారు కదా, మేము ఈ ఒక్క మాటే కదా, బాలయ్య బాబు ఈ ఒక్క మాటే కదా అంది, ఇంకేముంది అని అంటే బాలయ్య బాబు గురించి కాదు అక్కడ కాన్సెప్ట్. శాసనసభలో అలా వ్యక్తిగతంగా అలా మర్యాద లేకుండా వాళ్ళు ఏదో అప్పుడు గతంలో మాట్లాడారు కదా అని మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏమిటి అనేది చాలామంది చెప్తున్నమాట. ఇది ఖండించారు కూడా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటో చూద్దాం. నాలా రద్దు బిల్లుకు ఆమోదం. భూ వినియోగ మార్పిడి ఫీజు స్థానిక సంస్థలకే. ఈ ఫీజు ఎంత ఉండాలో అవే నిర్ణయిస్తాయి. భూ వినియోగ మార్పిడి ఫీజు స్థానిక సంస్థలే చూసుకుంటాయి. అవి ఎంత ఉండాలి ఏంటి అనే నిర్ణయించే అధికారం కూడా వాటికే ఉంటుంది. పెండింగ్లో ఉన్న నాలా దరఖాస్తులు 1281 ఉన్నాయంట. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. నాలా రద్దు బిల్లుకు ఆమోదం తెలిపారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం. విశాఖలో జిఎంఆర్ ఏవియేషన్ వర్సిటీ, లాజిస్టిక్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నాడు నరకం. ఎమ్మెల్యేలు అభివృద్ధికి అడ్డుపడొద్దు. అజమాయిషీకి ప్రయత్నిస్తే సహించను. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. పరిశ్రమలు రావాలి, వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఎవరైనా మన సైడ్ వచ్చి పరిశ్రమలు పెడతానంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడ్డుపడొద్దు. డెవలప్మెంట్ అయ్యేలా చూడండి. వాళ్ళకి కోఆపరేషన్గా మీ కోఆపరేషన్ అనేది అందించండి. వాళ్ళకి కోఆపరేట్గా ఉండండి అంటూ ఎమ్మెల్యేలు అభివృద్ధికి అడ్డుపడదు, అజమాయిషీకి ప్రయత్నిస్తే అస్సలు నేను సహించను అంటూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. లాజిస్టిక్స్ హబ్ ఏపీ అన్నట్టు హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఇంకోసారి చూద్దాం.
టూరిజం పరిశ్రమలు క్వాంటం కంప్యూటింగ్లోనూ నెంబర్ 1 కావాలి. దేంట్లో ఉండాలి అంటే టూరిజం పరిశ్రమలు క్వాంటం కంప్యూటింగ్లోనూ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లాజిస్టిక్స్, రవాణా పరిశ్రమలు, క్వాంటం కంప్యూటింగ్, టూరిజం రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలుగువారంతా నెంబర్ 1గా ఉండాలని, ప్రపంచంలోనే భారత్ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. లాజిస్టిక్స్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. లాజిస్టిక్స్ అంశంపై సభలో తొలిసారి మాట్లాడుతున్నానని చంద్రబాబు తెలిపారు అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి హమాస్ను అంతం చేస్తాం అనే హెడ్లైన్కి సంబంధించిన వార్త అయితే ఇక్కడ ఉంది. అయితే ఏమి ఇచ్చారు సబ్ హెడ్లైన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదు, నిరసనల నడుమ ఐరాసాలో ఐక్యరాజ్య సమితిలో నెతన్యాహు ప్రసంగం, పలు దేశాల ప్రతినిధుల సామూహిక వాకౌట్, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు గురి కానీయం అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్కు తగ్గని జ్వరం, చికిత్స నిమిత్తం హైదరాబాద్ పయనం. ఆయనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోలేదంట. దీనికి సంబంధించి హైదరాబాద్కి వెళ్ళారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసేసిన మీరా మాట్లాడేది అంటే మీరు అన్నా క్యాంటీన్లు మూసేశారు, అలాంటి వాళ్ళ మీరు మాట్లాడేది అనే వార్త అయితే ఉంది. అయితే ఆ వార్తకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అసలు సబ్ హెడ్లైన్స్ ఇచ్చారో అవి ఏంటో చూద్దాం. ఎవరన్నారు ఏంటి అనేది. వైసీపీపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్, ఇబ్బందులు ఉన్నా హామీలను నెరవేర్చామని వెల్లడి, సూపర్ 6 సూపర్ హిట్, మండలిలో మంత్రులు. అయితే అన్నా క్యాంటీన్లు మూసేసిన మీరా మాట్లాడేది అంటూ అచ్చెన్నాయుడు కానీ మిగతా మంత్రులు కానీ మండలిలో చెప్పారట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. ప్రజా పిటిషన్లకు ఆధార్ తప్పనిసరి, దీనికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. మ్యాటర్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి ఏంటో ఒకసారి చూద్దాం. భూ సమస్యలకు సర్వే నంబర్, పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి ఫిర్యాదు పైన సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు ఉండాలి, ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటో చూద్దాం. లడ్డు సిట్కు పచ్చజెండా అంటూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. పూర్తి డీటెయిల్స్ అయితే 11లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై సిట్ యథావిధిగా దర్యాప్తు చేయొచ్చు, నిర్దిష్ట అధికారిని దర్యాప్తు బృందం నియమించుకుంటే తప్పేంటి, మొత్తం పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్దే కదా, చీఫ్ జస్టిస్ గవాయ్ అసహనం, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు, విచారణ నవంబర్ 14 వాయిదా అంటూ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. కల్తీ నెయ్యి, తిరుమలలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటో కూడా చూద్దాం. బంగాళాఖాతంలో వాయుగుండం, నేడు ఒడిశాలో తీరం దాటే అవకాశం, కోస్తాలో వర్షాలు, నేడు భారీ వర్ష సూచన, ఓడరేవులో 3వ నంబర్ భద్రతా సూచిక, 2న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ వెదర్ రిపోర్ట్ కూడా ఉంది. అయితే వర్షాలు పడే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ మిస్ యూ మిగ్ అనే వార్త అయితే ఒకటి ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. MiG-21 ఫైటర్ జెట్ సేవలకు వీడ్కోలు, వాయుసేనలో ఓ సువర్ణ అధ్యాయానికి తెర, ఎన్నో యుద్ధాలు ఆపరేషన్లలో పరాక్రమం, 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఇంకొకటి ఉంది. బెయిల్ కోసం ఎత్తులు, లిక్కర్ నిందితులు రోజుకో అనారోగ్య కారణం, రోజుకో సాకు చెబుతూ ఎత్తులు ఎట్లాగైనా సరే బెయిల్ మీద బయటికి రావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. వెన్నునొప్పి కథ చెప్పి విఫలమైన చెవిరెడ్డి, యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి,
ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని నివేదిక, నిగ్గు తేల్చేందుకు కమిటీ 29న పరీక్షలు. నిందితులు చెబుతున్న కారణాలపై సిట్ అధికారుల సందేహాలు, పిఎస్ఆర్కు బెయిల్ వచ్చాక ఎత్తుగడ అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి చూద్దాం. సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలి, ఆ తర్వాత అయితే 5% జరిమానా. కేసు హైకోర్టుకు వెళ్తే 7.5%, సుప్రీంకోర్టుకు వస్తే 10%. చెక్ బౌన్స్ కేసుల్లో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు. చెక్ బౌన్స్ అయిన కేసుల్లో సుప్రీంకోర్టు అయితే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి ఏంటయ్యా అనేసరికి ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలి, సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి అనే దాని మీద అయితే తాజా మార్గదర్శకాలు అయితే సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ కూడా అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వెలుగు పేపర్ తెలంగాణకు సంబంధించి కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కార్, సీఎం చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ 42% కోటాపై జీవో రిలీజ్, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ పేజీలో ఉన్నాయంటే పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడుగు, ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఈ నిర్ణయం, పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అమలు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 9ని విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ. లోకల్ బాడీ ఎలక్షన్స్కు లైన్ క్లియర్, హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు ప్రతినిధులు అంటూ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెదర్కి సంబంధించింది ఒకసారి చూద్దాం. ముంచెత్తిన వాన, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అంటూ అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ టెట్పై సుప్రీంకు సర్కారు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. ఇండియా సూపర్ ఫినిష్ అనే వార్త ఉంది. శ్రీలంకతో శుక్రవారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 202 స్కోర్ చేసింది. లంక కూడా 20 ఓవర్లకు 202 పరుగులు చేసింది. టై అవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్ళింది. హర్షదీప్ లంక బ్యాటర్లు ఇద్దరిని అవుట్ చేయడంతో ఇండియా గెలిచింది అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మాపై ట్రంప్ బాంబ్ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలో అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించింది కూడా కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. ఒక్కో మహిళకు 10,000, బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కొత్త స్కీమ్ అంటూ ఒక వార్త ఉంది. అసలు ఏం చేశారు ఏంటి, అసలు ఎంత ప్రకటించారు ఏంటి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ కేటీఆర్ గారు ఏదో ఉన్నారు చూద్దాం. మెట్రో నుంచి ఎల్ఎన్డిటి వెళ్ళిపోవడానికి సీఎం తీరే కారణం అంటూ కేటీఆర్ మండిపడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. అదేంటో ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారం కేటీఆర్, మైండ్ స్పేస్ ఎయిర్పోర్ట్ వరకు భూమి మీదనే నిర్మించేలా తాము డిజైన్ చేశామని వెల్లడి. అయితే సీఎం తీరే కారణం, అందుకనే ఎల్ఎన్టీ చేతులెత్తేసింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. 1.03 లక్షలు బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన కోల్ ఇండియా అనేది అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నేడు శిల్పారామంలో టూరిజం సదస్సు అంటే ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇది. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇక చివరిగా సబ్ హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలే లక్ష్యంతో
సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం, హెలి పోలీస్ ఫిల్మ్ మెడికల్ టూరిజం పోర్టల్స్ ప్రారంభం అంటూ ఒక వార్త అయితే ఉంది. సో వెలుగు పేపర్లకు సంబంధించి ఇంకొక వార్త ఉంది. వీడని ఫ్లోరైడ్ భూతం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది, సబ్ హెడ్లైన్ అయితే ఉంది. చూద్దాం. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్న జనం అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. సో అయితే మనం ఇప్పటి వరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లని చూసాం. పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం. కాబట్టి ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.